నమస్తే, నేను మీ నాగేంద్ర. గుడ్ మార్నింగ్ సీఎం సార్. కాపులు అందరినీ గుండుగుత్తగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుకో మరెవరికో అమ్మేయాలని ఉన్నారు అంటున్నారు. సీఎం గారు, నేను ఒక మాట తెలుసుకోవాలనుకుంటున్నాను మీ దగ్గర నుంచి. అసలు 6 నుంచి 7% ఓట్లు వచ్చిన జనసేన పార్టీ అధ్యక్షుడు ఒక్క సీటే గెలిచి స్వయంగా ఓడిపోయినటువంటి మా నాయకుడు గుండుగుత్తగా అమ్మాడా, అమ్మడానికి ట్రై చేస్తున్నాడా, లేదా 50% పైన ఓట్లు వచ్చి 151 సీట్లు వచ్చాయని తొడలు కొట్టుకుంటున్న మీ పార్టీ మీరు కాపులను కొన్నారా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అమ్మడం ఏంటి సార్? అంటే మీ అర్థం ఏంటి? కాపులు అనేవాళ్లు అమ్ముడు పోతారు అనే అభిప్రాయం మీ దగ్గర ఉంది. మొట్టమొదట మీరు ఈ వాక్యాలను వెనక్కి తీసుకోవాలి. అంటే వేరే కులం, నేను అనొచ్చు అనకూడదో, ఇప్పుడు రెడ్లు ఎవరు అమ్ముడు పోలేదా, లేదంటే రెడ్లను మీరు కొనలేదా, ఇంకెవరో కొనరా, ఇలా అంటే ఎలా ఉంటుంది? తర్వాత మీకు 51% వచ్చినా ఎన్ని సీట్లు వచ్చాయని చెప్పారు. మీరు ఈ మాట కాపులందరూ అమ్ముడు పోతున్నారంటే చిక్కటి చిరునవ్వుతో మీరు ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే, ఈ రాష్ట్రంలో మా కాపు సంఘాలు దాదాపు 40 ఉన్నాయి సార్ సీఎం గారు. జిల్లా కాపునాడు, మండల కాపు యువత, రాష్ట్ర బలిజ సంఘం, అంతర్జాతీయ కాపునాడు, ఖగోళ కాపునాడు, విశ్వ కాపునాడు, ఇలా 40 సంఘాలున్నాయి. మరి వీళ్ళెవరు? సీఎం గారు ఇది తప్పండి, గతంలో రాజ్యాధికారం రిజర్వేషన్లు అని ఉర్రూతలుగిన ఈ నాయకులు ఎవరు? సీఎం గారు ఇది తప్పండి అని ఎవరు మాట్లాడలేదు. మరి వీళ్లే ఏమన్నా మీకు మధ్యలో మీడియేషన్ చేసి కాపులను నమ్మారా? లేకపోతే ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నారు? ఆయన చాలా అంటే తను సంపాదన అంతా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది సార్. మీరాగా కోటాను కోట్లు ఉన్న వ్యక్తి కాదు. అక్కడ సినిమా చేయాలి, ఆ వచ్చిన డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు, రైతులకు, రకరకాల కష్టాలు ఉన్న వాడికి అండగా నిలబడాలి. మేమేదో 10ో 12 చేసుకుని మా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాం. మీరు కోటాను కోట్లు పెట్టి మీరు కొని, మీరు కదా కొనడం అమ్మడం అనే ప్రక్రియను చేస్తూ ఉన్నారు. మరి నేను ఒక మాట అడగదలుచుకున్నాను. ఏం లేదు సార్, ఇప్పుడు మీ పార్టీలో ఉన్న కాపులందరినీ మీరు కొనడం అమ్మడం అంటున్నారు కాబట్టి, అమ్మడం అటు ఉండొచ్చి ఇప్పుడు ఎందుకు సార్ వాళ్ళ రేట్లు ఎంతో చెప్పుకోవాలా, తెలుసుకోవచ్చా? అంటే మన రాయలసీమలో ఒక సామెత ఉంది, ఎగిరిగిరి దంచినా అదే కూలి, ఎగరకున్నా దంచినా అదే కూలి అని. మరి ఇప్పుడు ఈ మధ్యన లేటెస్ట్ గా జనసేన పార్టీ మీద మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఎగిరిగిరి దంచుతూ ఉన్నటువంటి దాడిశెట్టి రాజా అండ్ గుడివాడ అమర్నాథ్, వీళ్ళ రేట్ ఎంత సార్ కొనడానికి? అలాగే అంబటి పాపం ఇంత నోరేసుకొని వచ్చి మమ్మల్ని తిడతా ఉంటాడు కదా సార్, ఆయన మావాడే. మరి అత్యంత విశ్వాసం చూపించినటువంటి మావాడు, మా పెద్ద అయినటువంటి పేరుని రేట్ ఎంత సార్? అంబటి, అవంతి, మనలో మన మాట పాపం పెద్ద ఆయన బొత్స, ఆయన రేట్ ఎంత సార్? కన్నబాబు రేట్ ఎంత సార్? అంటే మీరు ఒక కాపు కులానికి, నాయకులకు వెలకడుతున్నారు, అమ్ముడు పోతారు అనే అర్థాన్ని ఇచ్చేటట్టు. దయచేసి మళ్ళీ ఈ వాక్యాలను మీరు వెనక్కి తీసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మాకు డబ్బులు తక్కువే, మరి వాళ్ళు నిజంగా మేము కొనుక్కోవాలని ట్రై చేస్తున్నాం, మా వాళ్లే కదా సార్. మీకు మళ్ళీ ఎవరన్నా కొత్త వాళ్ళని మీరు కొనగలిగేటట్టయితే మరి ఒక రకమైన రేటు మాట్లాడుకుందామని, సెకండ్ హ్యాండో థర్డ్ హ్యాండో. మాకు ఎందుకంటే మేము ఎన్ని మాట్లాడుకున్నా మా వాళ్ళని మా దగ్గరికి మీరు అమ్ముతాము అంటే కొనుక్కుందామని ట్రై చేస్తున్నారు సార్. అమ్మడం కొనడం అనే ప్రక్రియలో మీకు ఏదో, కానీ మీ అంత కోట్లు పెట్టి కొనలేం. కానీ ఏదో మాకున్నంతలో రేటు దొరికితే మా వాళ్ళు కాబట్టి మా నాయకులు మేము తెచ్చుకుంటాం సార్. ఒకసారి దయచేసి మీరు ఈ వాక్యాలను వెనక్కి తీసుకోండి, లేదంటే మా నాయకులు కూడా పునః సమీక్షించుకుంటారని చెప్పి ఆలోచించుకుంటున్నారు సార్. అంతే సీఎం గారు. నమస్తే అండి. జై జనసేన.